ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను 2 హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి జరిగింది అన్యాయమే, కానీ హత్యకు హత్య, హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు. ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. కానీ వేసి ఆ శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి, రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాబు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడప్పకి అగెనిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను. మేం కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు. ఇదిగోండి కంప్లైంట్, వెంటనే కేసు బుక్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు కబురు పెడతాను, మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. అవును సార్, రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. అడ్రస్ తెలుసు సార్, మిలిటరీలో పనిచేస్తాడంట. లీవ్ మీద ఇంటికి వచ్చాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరేం వరి అవ్వకండి. అరే, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్, మేమెందుకున్నాం? తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు. సరేనా? ఓకే సార్, ఉంటారు సార్, నమస్తే. నాన్న, మనం ఈ ఊరోజులు ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు. ఎవరు వాళ్ళు? జై జవాన్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతాన్న మిలిటరీ ఆయన చెప్పా పెట్టకుండా ఊరొదిలి పారిపోతున్నారే. రేయ్, నేను సైనికుణ్ణిరా. వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాట్లేదు. కాకి బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర పాకి పనిచేసే ఇలాంటి వాళ్ళ పని పట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తానురా. అంత లేదమ్మా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి. తమ్ముంటే ఆపండిరా. చా రండిరా. సార్, ఆ 2 శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు. నాకు తుపాకీ ఇప్పించాడు సార్. ఇక్కడున్న పోలీసులందరినీ చంపేస్తాను సార్. వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. మా నాన్న దేశాన్ని కాపాడే సైనికుడు సార్. మా అమ్మని నాన్నని అన్యాయంగా చంపేశారు సార్ ఈ పోలీసులు. అసలు పోలీసు అనేవాడు బతకూడదు సార్, బతకూడదు. నాకు తుపాకీ ఇప్పించండి సార్, ఇప్పించండి, ఇప్పించండి. ఆర్డర్, ఆర్డర్. The judgment is reserved. Court is adjourned. ఏ తలబట్టేసిందా? మీరా? ఏమో బాగున్నారా? బాగున్నానన్నయ్య. రండి కూర్చోండి. ఏరా, బోర్డర్ లో ఉండాల్సిన వాడి కోర్టులో పరిశీలన అయ్యావు. ఎంతసేపు అయింది వచ్చి? ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చావన్నయ్య. ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు? ఏముందమ్మా, మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫార్మ్ స్కూల్ పంపించాల్సి ఉంటుంది. ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు, అంతేగా? నేరం చేసిన వాడికి శిక్ష వేయటం, చేతులు దులుపుకోవడం ఎలా అవుతుందిరా? వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మకు తెలియదా?
మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో అది నేరం. దానికి శిక్ష వేయక తప్పదు. అసలు శిక్ష అనేది ఎందుకురా? మనిషిలో పరివర్తన తేవటానికి. మీరు వేసే శిక్ష వాణ్ణి తప్పు తెలుసుకొనివ్వదు, తప్పుదారిలోకి మళ్ళిస్తుంది. ఏంటో అనేది? ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూశావు కదా. శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగవు. సమాజం మీద కక్షతో, వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు. దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు, వాణ్ణి మేం పెంచుకుంటాం. ఎస్, వీ వాంట్ టు అడాప్ట్ హిమ్. ఐ అప్రిషియేట్ యువర్ హ్యుమానిటీ మేజర్ భార్గవ్. బట్ చట్టానికి విచారణ చేయటంలోనూ శిక్ష విధించటంలోనే కాదు, ఆ శిక్షను అమలు చేయటంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. శిక్షాకాలం పూర్తి కాకుండా అతన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయటం కష్టం అవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అతను ఓ సిన్సియర్ మిలిటరీ మ్యాన్ కొడుకు సార్. అంటే ఆ చనిపోయిన అతను? హీ వాజ్ మై సబార్డినేట్ సార్. ఓ, ఐ సీ. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్కి పంపిద్దాం. ఈలోగా గవర్నమెంట్కి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తాను. ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాం సార్. మంచిది. మేజర్ గారు, ఆ కుర్రాడిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ఎన్ ఆనెస్ట్ పోలీస్. నిన్నేరా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంట్రా? ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్?
నమస్తే సార్. నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ్రా? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరువే. అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కార్లో కూర్చో. రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం మీ ఏసీపీ గడికి చెప్పు. దేశమాత నుదుటి గీత మార్చేందుకు తిరుగులేని కొత్త రాత రాసేందుకు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు 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 చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు. నూతనంగా ఉప్పొంగే ఈ చరితం పోతనన్న రాయలేని భాగవతం. విశ్వమంతా విస్తుపోయి భరత జాతి వంక చూడ బలవంతుడొక్కడు చాలు ఒక్కడు చాలు. ఆ ఒక్కడు నువ్వే కావాలి నువ్వే కావాలి. ప్రతి ఒక్కడు నీతో రావాలి నీతో రావాలి. ఆ ఒక్కడు నువ్వే కావాలి నువ్వే కావాలి. ప్రతి ఒక్కడు నీతో రావాలి నీతో రావాలి. కమిషనర్ హియర్. ఏంటి ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫోన్లు ఎత్తడం లేదా? ఏమయ్యారు వీళ్ళంతా? ఏంటయ్యా ఇది? వాట్ ఇస్ నాన్సెన్స్? యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బజార్ను పడతారా? మీరు పోలీసులు అనుకుంటున్నారా, గొండాలు అనుకుంటున్నారా? విలువలేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్. పందులు పందికుక్కులు స్టేషన్లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్. మిస్టర్ సూర్య,
పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెలు చేయడం నిషేధం. అదే ఎందుకని సార్? గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే. వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా? ఆఖరికి వాళ్లకున్నపాటి విలువ, గౌరవం కూడా మాకు లేవా సార్? మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా? పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్. ఇంతకీ మీకు ఏమన్యాయం జరిగిందయ్యా? సార్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా విధవ కత్తితో పొడిచి చంపబోయాడు. వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పలనాయుడంట. వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండకొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని, డ్యూటీలో ఉన్న ఎస్ఐని, సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చెయ్యేసి చూడంట్రా, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడి కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్. ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకు ఈ వాచ్మ్యాన్ ఉద్యోగాలు? బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్, ఓ రౌడీ విధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్, ఓ రేపిస్ట్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోను. అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్నవాడి మాట వినడం ఒక్కటే రూలు. కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు. కాకి బట్టలు వాళ్ళ ఇంటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని గుడ్డలోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య. కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్, ఆవేదన. ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి. వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గడ్డుగా పోలీస్ కావాలి. ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి. ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు. సార్, ఈ దేశంలో హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం, రౌడీలకో న్యాయం, పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్. లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రాజకీయం, రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి. మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదని ఈ నిరసన. అంతేకాదు, చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టివెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికీ క్షమాపణ చెప్పాలి. అతను మంత్రియా? తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్. సారీయా? నేనెందుకు చెప్పాలి సారీ? అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు? 2 రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగొస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి, చాలా పట్టుదలగా ఉన్నారు. మరీ అంత నెత్తికెక్కితే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పొడుగున్న వాళ్ళని వేసుకుంటాం, అంతేగా? ఏంటే అప్పలనాయుడు, పోలీసులు అంటే పొలాల్లో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? ఈ ఊరోడు పనిలోకి రాకపోతే పొరుగురు నుంచి లారీలో తెచ్చుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి. ఆపోయా, మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండెలా దౌర్జన్యం చేస్తావా? ఏంటండి, పోలీసులను ఎప్పుడు ఎవడు తిట్టలేదా, కొట్టలేదా? అదేదో పెద్ద పాపమైనట్టు, అదే నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారేంటి? ఇదిగో, ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను. ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పైకిందనుకో, అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఎసరు వస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఈగ ముక్కను పీకినట్టు పీకి పారేస్తారు. అప్పుడుగా నేను ఎందుకు చెప్పాను నీకు అర్థం కాదు. అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్. ఓటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో, మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసమని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్? మినిస్టరా? ఏ మినిస్టర్? అప్పలనాయుడు గారే సార్. అదిగో అప్పలనాయుడు గారు వచ్చేసారు, పదండి. నా కొడక, ఏమనుకుంటున్నారా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నా పరువు తీసేసావు కదరా, నా కడుపును చెడబుట్టావు కదా. పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా? వాళ్ళనే అవమానిస్తావా? వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, వెళ్ళవు. వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను. నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిన దానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు కెమెరాలు ఆపండి. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది.
మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్. పిలవగానే వచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. ఏంటయ్యా ఇది? ఎందుకు డోర్ మూసావు? ఏ సెక్యూరిటీ, అలా చూస్తూ నిలబడతా అండి. ఏంటయ్యా ఇది? మీరు చెప్పింది చేశానుగా, నా కొడుకుని మీకు అప్పగించాను, మీ అందరికి సారీ చెప్పాను, ఇంకా ఏంటి? చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లా బుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి. ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది? మీరు మా వాళ్ళకిచ్చినవి తీసుకెళ్లిపోండి. ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు. నేనా? నేనేమిచ్చాను? మరీ అంత మతిమరుపు అయితే ఎలా సార్? ఏంటిది? మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు, అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను. ఎంత ధైర్యం రా నీకు? నన్నే కొడతావా? నీ ఎంత చూస్తాను, ప్రాణాలు తీస్తాను. డిఐజీ కమిషనర్ ఎక్కడా మీరు? ఇది మా రైటర్కిచ్చింది, ఇది మా సెంట్రీకిచ్చింది. ఇక ఒకటి మిగిలింది. ఇంకోట ఏంటది? ఈ ఎఫ్ఐఆర్ ని నలిపినందుకు. ఇక మీరు వెళ్ళండి. డ్రైవర్, వాడిని తీసుకెళ్లి లాకప్ లో పెట్టండి. ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు.